కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు భావించే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విచారణ ఓ కొలిక్కి వచ్చిందా? వైసీపీ ప్రభుత్వం హయాంలో శ్రీవారి సన్నిధిలో జరిగిన తప్పిదాలు బయటపడుతున్నాయా? శ్రీవారి లడ్డు కల్తీ, పరాకామణి చోరీ వ్యవహారాల గుట్టు రట్టు కాబోతోందా? వీటిపై ఇప్పటివరకు వైసీపీ నేతలు చేసిన వాదనలు కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రమే అని తేలిపోనుందా? అంటే అవుననే అంటున్నారు టీడీపీ నేతలు. మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ఈ అంశాలు మున్ముందు వైసీపీకి గడ్డు సమస్యలే తెచ్చిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విచారణలో సంచలన నిజాలు బయటికి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. త్వరలోనే సీబీఐ సిట్ నివేదిక బయటికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో కూడుకున్న ఈ ప్రసాదం కల్తీ ఆరోపణలపై ఏడాది పాటుగా దర్యాప్తు లోతుగానే జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, రాష్ట్ర పోలీసుల అధికారులతో ఏర్పడిన సిట్ 36 మంది నిందితులు, డజన్ల కొద్దీ డైరీ సంస్థలు, ప్రభుత్వ అధికారుల్ని విచారించింది. అయితే వైసీపీ మాత్రం నెయ్యి కల్తీ అయింది అనేది కేవలం నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేస్తూ వచ్చింది. నెయ్యి కల్తీ కాలేదని స్వయంగా సిట్ తన నివేదికలో తేల్చినట్టు ప్రచారం చేశారు. తిరుమల శ్రీవారిని అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం రాజకీయ మనుగడ సాగిస్తోందని వైసీపీ నేతలు నిప్పులు చెరిగారు. అయితే ఇప్పుడు శ్రీవారి లడ్డు కల్తీ ఆరోపణల విచారణ తుది దశకు చేరుకోగా కల్తీ నెయ్యి వాడినట్టు కౌంటర్ అటాక్ చేస్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీ నేతలు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఆడిన నాటకాలకు ఇక తెరపడబోతోందని తెలుగు తమ్ముళ్లంటున్నారు. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో శ్రీవారి లడ్డు కల్తీ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కొందరు మంత్రులు ఈ అంశంపై మాట్లాడటంతో స్పందించిన సీఎం చంద్రబాబు లడ్డూ కల్తీపైన ఇంతవరకు తప్పుడు వాదనలు చేసిన వైసీపీ నేతల గుట్టు త్వరలో రట్టవుతుందని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఒక్క లడ్డూ కల్తీ వ్యవహారమే కాదు, పరకామణి చోరీ వ్యవహారం నిగ్గు కూడా త్వరలో తేలనున్నట్టు సీఎం ఈ సందర్భంగా మంత్రులకు వివరించినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఇదే జరిగితే వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కల్తీ నెయ్యి వినియోగించి శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేశారన్న ఆరోపణలతో వైసీపీ అగ్రనేతలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యవహారంలో అప్పట్లో టీడీపీ చైర్మన్లుగా వ్యవహరించిన వైసీపీ అగ్రనేతలు విచారణకు కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగానే తిరుమల శ్రీవారికి చెందిన గోశాలలో గోవులు పెద్ద ఎత్తున మృతి చెందినట్లు వైసీపీ నేత కరుణాకర్ రెడ్డి చేసిన హంగామాను గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. టీడీపీని రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ ప్రయత్నం చేస్తోందని కూటమి నేతలు ధ్వజమెత్తుతున్నారు. తిరుమల శ్రీవారికి అపచారం చేసినా ఆయనను స్వప్రయోజనం కోసం వాడుకోవాలని చూసినా ఫలితం అనుభవించాల్సి వస్తుందని ఇప్పుడు వైసీపీ నేతలకు శ్రీవారి అపచార పాపం చుట్టుకుందని టీడీపీ నేతలు అంటున్నారు. తిరుమల లడ్డూ కల్తీ విచారణలో నిజాలు వెలికి వస్తే ఏం చెయ్యాలి అన్నదే ఇప్పుడు వైసీపీ నేతల ముందున్న సవాల్. ఇక ఈ వ్యవహారంలో వైసీపీని గట్టిగా డ్యామేజ్ చేసేందుకు కూటమి సన్నద్ధమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు, పొరపాట్లు, నష్టాలు, వాటి వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులపై పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేవలం టీడీపీ అంశమే కాకుండా వైసీపీ నేతలు లేవనెత్తే అన్ని అంశాలపైన మంత్రులు, టీడీపీ ముఖ్య నేతలు ధీటుగా స్పందించి సమాధానమివ్వాలని మంత్రివర్గ సమావేశంలో సూచించిన సీఎం చంద్రబాబు ఆ మేరకు అన్ని సబ్జెక్టులపైన పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలని కూడా చెప్పారు. మొత్తానికి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయం వాడివేడిగా మారే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి.